హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రచి 143 అండ్ ప్రెసెంట్ వచ్చేసి దుల్పేటలో దినేష్ సింగ్ కళాకార్ అన్న వాళ్ళ షెడ్కి అయితే వచ్చిన. అండ్ ఇక్కడ మీకు తెలిసిందే క్రేజీ విగ్రహం అయితే ఉంది. మనకు 19 ఫీట్ విగ్రహం అయితే ఉంది. ప్లస్ 19 ఫీట్తో పాటు 2 చిన్న విగ్రహాలు కూడా పెయింటింగ్ కంప్లీట్ చేసేసారు. అండ్ పూర్తిగా వీడియో మొత్తం చూడండి, పెయింటింగ్ అయితే కిరాక్ చేసారు. గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇంకా క్రేజీ అంటే క్రేజీ ఉంది. మొత్తం డీటెయిలింగ్గా చూపిస్తాను. మొత్తం వీడియో చూడండి, స్కిప్ చేయకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మనకు వచ్చేసి ఎంట్రన్స్లో అండి, మనకు లెఫ్ట్ సైడ్లో ఎంట్రన్స్లోనే మనకు లెఫ్ట్ సైడ్లో 9 ఫీట్ వినాయకుడు అయితే ఉంటాడు. ఇక్కడ 9 ఫీట్ వినాయకుడు నార్మల్గా మనకి నార్మల్ సెట్టింగ్ పొజిషన్లో లంబోదరుడు టైప్లో ఉంటాడు. క్రేజీ అంటే క్రేజీ ఉంది. అండ్ బట్ ఈ విగ్రహానికి వచ్చేసి మనకు పైన కిరీటం అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పింక్ ఇచ్చేసారు. అండ్ ఆ టాప్ బార్డర్ వచ్చేసి బ్లాక్ అయితే ఫినిష్ చేసేసారు. ఇక్కడ గోల్డ్ కలర్ ఇంకా కొంచెం అయితే పెయింటింగ్ పెట్టిరు అన్న వాళ్ళు. అండ్ ఇక్కడ తొండం పైన చూసుకోవచ్చు, ఇక్కడ తొండం కనిపిస్తుంది కదా, తొండం పైన అయితే పెయింటింగ్ ఉంది, ఇంకా చేయలేదు, పూర్తిగా చేయలేదు. అండ్ దండ కూడా కంప్లీట్ కాలేదు. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి కండువా వచ్చేసి మనకు బ్లూ కలర్లో అయితే ఇచ్చేసారు, వెనక వినాయకుడి పైన ఉన్న కండువా. అండ్ పంచా వచ్చేసి మనకు ఎల్లోయిష్ గ్రీన్ అండ్ బార్డర్ వచ్చి బ్లూలో ఫినిషింగ్ వచ్చేసింది. బ్లూ అయితే రావడం జరిగింది, చూసుకోవచ్చు. ఇట్లా పంచాయతీ ఏ విధంగా డిజైన్ చేసారు. అండ్ ఆభరణాల కలర్ అయితే కంప్లీట్ అయితే మాత్రం ఇంకా హైలైట్ కనబడుతుంది మనకు. అండ్ వినాయకునికి వచ్చేసి ఐస్ పెయింటింగ్ కంప్లీట్ చేసేసారు మొత్తము. అండ్ బొట్టు చూసుకోవచ్చు మీరు, త్రిశూలం టైప్లో ఇచ్చేసారు మనకి బొట్టు. నీట్గా అయితే నీట్గా ఫినిష్ చేసేసారు వర్క్ అయితే అన్నవాళ్ళు, చూసుకోవచ్చు మీరు ఎంత బాగా కనబడుతుంది. అండ్ మన మూషికరాజు వచ్చేసి ఇక్కడ ఉన్నాడండి. మూషికరాజుకి కూడా మనకి ఇంకా కలర్ అయితే అవ్వలేదు, లడ్డు పట్టుకొని అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకో విగ్రహం వచ్చేసి ఇక్కడ మనకు 12 ఫీట్ వినాయకుడు సేమ్ ఉంటాడు యాజ్ ఈజ్. ఈ వినాయకుడు వచ్చేసి అండ్ ఈ వినాయకుడు కూడా కొంచెం సిమిలర్గా అనిపిస్తారు, కొద్దిగా సేమ్ అనిపిస్తారు. కాకపోతే ఈ వినాయకుడికి వచ్చేసి పైన మనకు కిరీటం పైన చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వేరేలాగా ఉంది. మన బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఫినిషింగ్ ఇచ్చేసారు. అండ్ కిరీటం వచ్చేసి గోల్డ్. అండ్ మనకు మధ్యలో చూసుకోవచ్చు స్టోన్స్ డిజైనింగ్ అయితే ఇచ్చారు. పైన బ్లూ కలర్ అండ్ మధ్యలో వచ్చేసి ఆరెంజ్ కలర్. ఈ వినాయకుడిని కూడా మనకు సపరేట్గా చెవులో డిజైనింగ్ క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. మొత్తం ఇయర్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు, మొత్తం షేప్ అయితే పెద్దగా చేసేసారు. మధ్యలో డిజైన్ కూడా మస్తు అనిపిస్తుంది, డిజైన్ కూడా క్రేజీ ఉంది. అండ్ ఈ వినాయకుడు కూడా నార్మల్గా కూర్చునే ఉంటాడు, మనకు లంబోదరి టైప్ కూర్చొని ఉంటాడు వినాయకుడు. ఐస్ చూడండి ఎల్లో కలర్, ఐస్లో మనకు మీరు గమనించిరా ఎల్లో కలర్ అయితే కనబడుతుంది మనకి. కిరాక్ అంటే కిరాక్ అనిపిస్తుంది దూరం నుంచి చూస్తుంటే. అండ్ త్రిశూలం బొట్టు అయితే డిజైన్ చేసేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ అయితే పూర్తిగా కంప్లీట్ చేసేసారు. ఈ వినాయకునికి వచ్చేసి మనకు పడుపు, మనకు బొజ్జ పైన వచ్చేసి స్నేక్ అయితే ఇచ్చేసారు. స్నేక్ డిజైన్ ఇచ్చేసారు. స్నేక్ వచ్చేసి ఎల్లో కలర్లో డిజైన్ చేసేసారు, చూసుకోవచ్చు స్నేక్ కనబడుతుంది కదండి. ఈ వినాయకునికి వచ్చేసి భుజ పైన స్నేక్ అయితే ఇట్లా చుట్టుకొని ఉంది మొత్తం కడుపుకి. అండ్ ఆభరణాలు అయితే ఫుల్గా డీటెయిలింగ్గా కలరింగ్ అయితే చేసేసారు, మొత్తం అయిపోయింది. అండ్ వినాయకుడు వచ్చేసి 4 హ్యాండ్స్ ఉంటుందండి. 4 హ్యాండ్స్ వినాయకుడు 12 ఫీట్ వచ్చేసి ఉంటాడు. మనకి పంచ కలర్ వచ్చేసి మనకు ఈ బ్లూ కలర్ పైన లైట్ బ్లూ కలర్ నుంచి కిందకు వచ్చేసి డార్క్ బ్లూ వర్క్ వచ్చేస్తుంది. మొత్తం డార్క్ చేసేసారు, చూసుకోవచ్చు కనబడుతుంది కదా. అండ్ ఇక్కడ మనకు వినాయకుడికి వెనకాల కండువా లైట్గా వచ్చింది కాబట్టి లైట్గా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు గ్రీన్ కలర్, ఇక్కడ గ్రీన్ కలర్ ఫినిషింగ్ అయితే వేసేసారు వినాయకుడికి. వినాయకుడు వచ్చేసి 12 ఫీట్ ఉంటుందండి. చూడండి ఒకసారి పూర్తిగా చూడండి విగ్రహాన్ని, సూపర్ ఉన్నాడు అసలు, మస్తు అనిపిస్తుంది చూస్తుంటే. చూసుకురు కదండి, హైలైట్ అంటే హైలైట్ వినాయకుడు. అండ్ ఇంకోటి మనకు 19 ఫీట్ విగ్రహం ఈ షెడ్లో వచ్చేసి ఈ విగ్రహం అనేది చాలా హైలైట్ విగ్రహము. దీని గురించే నేను మళ్ళీ సెకండ్ టైం అయితే ఈ షెడ్కి అయితే విజిట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ కలర్ మొత్తం కంప్లీట్ చేసేసారు, కాకపోతే మెడలో ఉన్న ఒక దండకు మాత్రం కంప్లీట్ చేయలేరు. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తాం మొత్తం టోటల్గా అయితే వినాయకుడు అయితే ఏ విధంగా రెడీ చేసారో. బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ చూస్తేనే మనకు పిచ్చెక్కిపోతుంది అసలు, కిరాక్ అంటే కిరాక్ చేసారు. అలా బ్యాక్గ్రౌండ్లో పైన టాప్ వచ్చేసి గ్రీన్ అండ్ మధ్యలో పింక్ అండ్ దాని కింద మిడిల్లో వచ్చేసి బ్లూ కలర్ అయితే ఫినిషింగ్ ఇచ్చేసారు. అండ్ వినాయకుడికి కిరీటంలో వెంకటేశ్వరుడు స్వామి అయితే మనకు చూసుకోవచ్చు మొత్తం గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చేసారు. స్వామికి కూడా మొత్తం గోల్డ్ అయితే ఇచ్చేసారు. ఆ ఇయర్స్ మధ్యలో డిజైన్ కూడా చూసుకోవచ్చు, ఆ బార్డర్ డిజైన్స్ అండ్ మధ్యలో వచ్చేసి ఆభరణాల డిజైన్ కూడా ఇట్లా ఏ విధంగా అయితే ఇచ్చారో చూడవచ్చు మీరు, కనబడుతుంది కదా. క్రేజీ ఫినిషింగ్ ఇచ్చేసారు. మొత్తం వినాయకుడు వచ్చేసి ఆభరణాలు పెట్టుకొని కూర్చున్న వినాయకుడు లాగా కనబడతాడు మనకు. అండ్ 4 హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ వినాయకుడిని కూడా 4 హ్యాండ్స్ అండి, చూసుకోవచ్చు ఎంత క్రేజీ అంటే క్రేజీ. అండ్ వెనకాల మనం చూడొచ్చు డిజైన్ చేతిలో పట్టుకున్నాడు, మనకు బొట్టెల టైప్లో ఇచ్చారు, దానికి కూడా పట్టుకున్న టైప్లో కూడా మస్తు ఉంది చూడనీకే. అండ్ ఈ వినాయకుడిని కూడా మనకు వచ్చేసి త్రిశూలం లాగా బొట్ట అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఓం రాశారు కింద, చూసుకోవచ్చు మొత్తం డీటెయిలింగ్గా విగ్రహం. అండ్ ఈ వినాయకునికి వచ్చేసి మనకు పింకిష్ బ్లూ, పింక్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు డార్క్ బ్లూ వర్క్ నుంచి ఎండ్ అయిపోతుంది కిందికి వచ్చేసి. అండ్ ఇట్ సైడ్ కూడా చూసుకోవచ్చు
బ్యాక్గ్రౌండ్ మన అది వచ్చేసి ఏమంటారు మనకి కండువా వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చారు మనకి. ఈ వినాయకుని కూడా గ్రీన్ కలర్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మన మూషికరాజుకి అయితే పెయింటింగ్ అవ్వలేదు ఇంకా, చూసుకోవచ్చు. చిన్నగా లడ్డు పట్టుకొని అయితే ఉన్నాడు మన మూషికరాజు. మోతీచూర్ లడ్డు అయితే డిజైన్ చేసారు దాన్ని. పాదాలు చూసుకోవచ్చు ఎలా ఉన్నాయో మన వినాయకుడి. ఇంత భారీగా ఉందంటే విగ్రహము, చాలా అంటే చాలా భారీ విగ్రహము చూసుకోవచ్చు. క్రేజీ ఉంది. అండ్ మధ్యలో చూడండి వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నాడు, గోల్డ్తో మొత్తం గోల్డ్తో ఇచ్చేసారు ఫినిషింగ్. చూసేదానికి ఇంత నీట్గా వర్క్ అయితే కంప్లీట్ చేసారు అన్నవాళ్ళు. మస్తు అంటే మస్తు కనబడుతుంది. మొత్తం గోల్డ్తోని ఆశీర్వదిస్తున్నాడు మనకు అక్కడి నుంచి. అండ్ మొత్తం చూసుకోండి ఒకసారి. విగ్రహం వచ్చేసి ఈ టైప్లో ఉంటుందండి మనకు. 19 ఫీట్ విగ్రహం వచ్చేసి ఇది. చూసుకుంటే ఎంత భారీగా ఉందో విగ్రహం. మస్తు అంటే మస్తు ఉంది. అన్నవాళ్ళ దగ్గరికి అయితే రండి. దినేష్ సింగ్ కళాకార్ అన్నవాళ్ళ షెడ్కి అయితే వచ్చినా అక్కడికి వచ్చి కాంటాక్ట్ అవ్వండి. అండ్ డీటెయిల్స్ అండ్ ఇలాంటి భారీ విగ్రహాలు ఇంకా ఉన్నాయి మనకు. బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి, అవి కూడా పెయింటింగ్ జరుగుతున్నాయి. అంట మస్తు అంటే ఇవి ప్రస్తుతం అయితే పెయింటింగ్ ఉన్న అయితే విగ్రహాలు ఇవి. క్రేజీ అంటే క్రేజీ అనిపిస్తుంది మొత్తానికి. మనకు 4 చేతులు వచ్చేసి మనకు వినాయకుడు అయితే కూర్చొని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అసలు ఈ వినాయకుల్లో మనకి అట్రాక్టింగ్ ఏంటంటే ఆ కిరీటం అండి. సెకండ్ వచ్చేసి ఆ చెవులు. మనకి ఈ విగ్రహంలో మనకి అట్రాక్టింగ్ పాయింట్ అంటే కిరీటం అండ్ చెవులు. మనం అట్రాక్ట్ అయిపోతాం ఆ డిజైన్కి, ఆ మోడల్కి, మొత్తం చేసిన విధానికి. అండ్ మొత్తం చూసుకోవచ్చు మీరు ఒకసారి ఫేస్ కూడా ఎట్లా ఏ విధంగా అయితే డిజైన్ చేసారు. మస్తు అంటే మస్తు ఉంది. అండ్ ఈరోజు అప్డేట్ వచ్చేసి ఇదండి. మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.